నమస్తే వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంపాదనలో మగవారి కంటే మహిళలే మెరుగ్గా రాణిస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. శ్రీనివాస్ నగర్ డొంక రోడ్లో గల 3 రైల్వే వంతెనలు ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. అభివృద్ధి కోసం సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన పెమ్మసాని. పేదరిక నిర్మూలనలో మహిళల పాత్ర చాలా ముఖ్యం. మహిళా మన్నులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. విజయవాడను ఆటోలకు ఫ్రీ జోన్ చేస్తూ జీవో విడుదల చేయండి. ప్రభుత్వాన్ని కోరిన ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పులారి. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఇందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. న్యూ జనరేషన్ టెక్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్ అనే అంశంపై విజయవాడలోని నోవోటెల్ హోటల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళల్లో నైపుణ్య అభివృద్ధిని పెంచడం, సాంకేతికత వినియోగం, నూతన ఆవిష్కరణ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని వివరించారు. ప్రస్తుతం మహిళలు సంపాదనలో పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో అపారమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. శ్రామిక శక్తిలో మహిళలు లేకుండా పురోగతి అసాధ్యమని వివరించారు. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశంలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని తెలిపారు. నా చిన్నతనంలో నా తల్లి వంటగదిలో పడ్డ ఇబ్బందులు నేను చూశాను. నా తల్లి పడిన కష్టం ఏ మహిళ పడకూడదనే ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకొచ్చాను. నా తల్లి కష్టం ఈ పథకాన్ని తీసుకురావడానికి ప్రేరణగా నిలిచింది. ప్రస్తుతం దీపం 2 కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలపై భారాన్ని మరింత తగ్గిస్తున్నాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్ని దాదాపు 45% మహిళలు నడిపిస్తున్నారు. బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు అందించి స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడంతో మహిళలకు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తారని, అందుకోసమే అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. దీనికోసం ప్రభుత్వం ప్రముఖ బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటుందని వివరించారు. I am very happy to see so many entrepreneurs from women. That is a very interesting, and also I am very happy to associate with you. This is not the first time when the concept has come from Ramadevi 30 years back, 25 years to 30 years back. Then I gave 32 acres of land in Gajula Ramaram. Today he created 10,000 employment to promote our efforts. At that time, I brought Abdul Kalam also to the site. Every month, every year, first week, January, there is an industrial exhibition in Hyderabad, 1 month like that. In that exhibition, I used to attend Alip stall and promoting entrepreneurs continuously. While inaugurating and giving address, I promoted. I am very happy. Ramadevi is very strong leader. From zero she started. She made all the difference. She is very how to survive entrepreneur is the best example for all of you. In her journey, so many challenges, but every challenge she converted an opportunity. That is the leadership, that is what all women has to work in the direction. Today at least people are recognizing you, acknowledging you success stories. 30 years back, women are confined only kitchen. That is the reality. I started promoting one side women entrepreneurs, on the other side total empowerment of women. That is where I started Dakra Women. That is one of the best example for all of you. They are all common women, illiterate women, but abundant common sense. 10 members, not government. It is only a self-help group. I used to conduct meetings. I used to conduct so many motivation courses for them. In the beginning, I used to give, I told them, you save 1 rupee, I will give you 1 rupee. That is the thrift momentum I have gained. And also I told them very clearly at that time, you can provide leadership. You are having capacity. How to provide, I used to give so many clues for them. Even my critics, even in their own house, there was so much of resistance. Always
men won't accept that women will go out and do work. There is a ego problem. That is where వైసీపీ నాయకులు గత 5 ఏళ్లు దుర్మార్గంగా పాలించారు. సొంత ఆస్తుల్ని పెంచుకోవడానికి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గ్రావెల్ ను ఏ విధంగా దోచుకున్నారు, గ్రావెల్ కోసం శాసనసభ్యులు ఏ విధంగా కొట్టుకున్నారో మనమందరం చూసాం. స్థానిక వైసీపీ నాయకులు గ్రావెల్ పై వచ్చిన సంపద గురించి ఆలోచించారు తప్ప యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఆలోచన చేయలేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జగ్గంపేటలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ సభ విజయవంతం చేయడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తోంది. మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఎలా విధులు నిర్వర్తిస్తున్నారో మనం చూసామన్నారు. విభజన జరిగినాక ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు రాకపోవడంతో ఆ రోజు కాకినాడలో ఏ విధంగా ఆయన సభ ఏర్పాటు చేసి ఆ రోజు కేంద్ర నాయకత్వాన్ని కూడా ప్రశ్నించారో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను 3 సంవత్సరాల క్రితం వచ్చా ఈ హాల్కి. ఆ రోజు మన జన సైనికుడు ఆచట్ట సూరిబాబు అనే వ్యక్తి మరణిస్తే దగ్గరున్న వాళ్ళ గ్రామానికి వెళ్ళి జనసేన పార్టీ నుంచి మన అందరం కూడా ఆ రోజున మొదలుపెట్టిన క్రియాశీలక సభ్యత్వం 5 లక్షల రూపాయలు మనం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చాం. చిన్న వయసులో పాపం చనిపోయాడు. కుటుంబం చాలా పేదరికంలో ఉంది. ఆదుకునే వాళ్ళు లేనప్పుడు ఏ విధంగా మనం క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఆ రోజు సూరిబాబు గారి కుటుంబాన్ని ఆదుకున్నాం మీరు అందరూ చూశారు. ఆ కార్యక్రమంలో నాకేమనిపించిందంటే ఎంత కష్టమైనా సరే వీలైనంత వరకు మనం ఇంటింటికి వెళ్ళి మన జన సైనికులు పాపం ఎప్పుడైతే యాక్సిడెంట్లో మరణిస్తారో స్వయంగా పోయి చెక్కులు అందిస్తే గ్రామం కదిలొచ్చే విధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఈ విధంగా ఉంది. నైతికంగా చాలా బలంగా ఉంది. నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ విధంగా నిలబడతామో మనం అందరం కూడా ఆ రోజున నీలాద్రిరావుపేట గ్రామంలో ఆ రోజు పర్యటించినప్పుడు చాలా స్పష్టంగా అనిపించింది. మీరందరూ ఆ ఊరి నుంచేనా? చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, మర్చిపోలేను. ఆ రోజు మీరు పలికిన స్వాగతం మన అందరం వెళ్ళి ఆ ఇంట్లో ఆ కుటుంబాన్ని ఆదరించినట్లు మర్చిపోలేను. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు మరొకసారి మీ ద్వారా ఆ కుటుంబానికి అండగా ఉండేటట్టు మన అందరం కూడా ఎప్పుడు నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. వి వైశ్య నేత్ర హౌస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళ యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా ప్రదర్శించిన ఫ్లాష్ మ్యాప్ ఆహుతులను విశేషంగా అలరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వి వైశ్య నేత్ర హౌస్ ఆధ్వర్యంలో పండిత నెహ్రూ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న E3 రెస్టారెంట్ ప్రాంగణంలో ఫ్లాష్ మ్యాప్ కార్యక్రమం నిర్వహించారు. ఫ్లాష్ మ్యాప్ తో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందించారు. ఈ సందర్భంగా వి వైశ్య నేత్ర హౌస్ ప్రతినిధులు హారిక, డాక్టర్ ప్రశాంతి మాట్లాడారు. సృష్టికి మూలం మహిళ అని, ఆ మహిళకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మరింత అవకాశం కల్పిస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని వారు పేర్కొన్నారు. ఉమెన్లోనే మెన్ ఉన్నారని, మహిళల గెలుపుకు మెన్ ఎంతగానో సహకారం అందిస్తున్నారని వారు తెలిపారు. నా పేరు హారిక అండి. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టికి మూలం మహిళ, అందరికీ ఈ నినాదం అనేది బాగా తెలుసు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన వి వైశ్య వాళ్ళు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ E3లో చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. మహిళల యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ వాళ్ళ యొక్క ఉద్యోగంలో ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, చదువులో ఎంత అభివృద్ధి చెందారు, పైకి ఎదిగారు, అన్ని రంగాల్లో మహిళలు అనేవాళ్ళు ప్రస్తుతం ఉన్నారు. అది తెలియజేయటం ఒక చిన్న నృత్య రూపంలో మన వి వైశ్య మెంబర్స్ లేడీస్ టీం అంతా ఇక్కడ రెడీగా ఉన్నారు. దాంతోపాటు చిన్న కార్యక్రమాలు అండ్ వాళ్ళందరికీ ఇటువంటి వ్యవస్థ ద్వారా చిన్న సత్కారం కూడా ఏర్పాటు చేశారు మన ప్రెసిడెంట్ బద్రి గారు, తర్వాత సెక్రటరీ సుధీర్ గారు అండ్ ట్రెజరర్ శ్రీ హరిప్రియ గారు. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా March 8 కాకుండా ప్రతిరోజు ప్రతి ఇంట్లో మహిళల్ని గౌరవించే విధంగా ఈ కార్యక్రమం, ఈ ఉద్యమం చేపట్టాలని. తర్వాత మగవారి గురించి వస్తే
మగవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. మనం ఉమెన్లోనే మెన్ అనేవాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. సో వాళ్ళు ఆల్వేస్ మన జీవితంలో మనకి ఉంటూ మన గెలుపుకి వాళ్ళు వెనకాల ఉండి మనం నడిపించే వాళ్ళుగా గుర్తిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వి వైశ్య వాళ్ళందరికీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ ప్రశాంతి అండి, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, ఏలూరు రోడ్, విజయవాడ. నేను వి వైశ్యలో విమెన్ ఎంటర్ప్రినర్గా ఉన్నాను. మా వి వైశ్య నేత్రా హౌస్లో ఈరోజు ఇక్కడ E3లో మేము విమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ఈ విమెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా వీ వాంట్ టు ప్రమోట్ అవర్ బ్రాండ్ వి వైశ్య. ఇది ఉమెన్ ఎంటర్ప్రెనర్షిప్ని, బిజినెస్ ఎంటర్ప్రెనర్షిప్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. ఈ వి వైశ్య నేత్రా హౌస్ తరఫున ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ విత్ ఫ్లాష్ మాబ్ డాన్స్ జరుగుతుంది ఇక్కడ. అట్లానే ఫన్ గేమ్స్ జరగబోతున్నాయి. దీనికి మాకు ఎంతోమంది స్పాన్సర్స్ ముందరికి వచ్చారు, వారందరికీ కూడా ధన్యవాదాలండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద విమెన్ హియర్. థ్యాంక్ యూ. ధన్యరా. హాయ్ అండి, మైసెల్ఫ్ అను కోట, K2 ఈవెంట్స్ మాది ఈవెంట్ మేనేజర్ అండి. ఈ వి వైశ్య నేత్రాలో ఈవెంట్ మేనేజర్గా ఉన్నాను. మా వి వైశ్య తరఫు నుండి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అందరి ఉమెన్స్కి, అందరు వర్కింగ్ ఉమెన్స్ కానీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు నవ్వేడేస్ లేడీస్ కూడా జెంట్స్తో ఈక్వల్గా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఫైనాన్షియల్గా కానీ వాళ్ళు అనుకున్న ట్రాక్లో వాళ్ళు ముందుకెళ్ళిపోయి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చాలా ముందుకెళ్తున్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసమే వి వైశ్య నేత్ర లేడీ ఎంటర్ప్రినర్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తుంది. ఇలాగే మాతో పాటు ఇంకెవరన్నా ఉన్నా కూడా మా దానిలోకి మేము జాయిన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాము. అందరినీ మా వి వైశ్య బ్రాండింగ్ ఎలా ఉంటుంది, మేము ఎలా చేస్తాం, జెంట్స్తో పాటు సమంగా లేడీస్ అందరం కూడా బిజినెస్ చేస్తున్నాం. మా వి వైశ్యలో చాలామంది లేడీస్ బిజినెస్లు చేస్తున్నాం. జెంట్స్తో ఈక్వల్గా మేము బిజినెస్ చేస్తున్నామని చెప్పి చూపిస్తున్నాము. అలాగే మాలాగా అందరినీ కూడా మిగిలిన ఎంటర్ప్రినర్స్ కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో 5వ శ్రామిక మహిళా సంఘం CITU UTF ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ప్రదర్శన బహిరంగ సభ జరిగాయి. పాత బస్టాండ్ నుండి లెనిన్ సెంటర్ వరకు ప్రదర్శన జరిగింది. లెనిన్ సెంటర్లో సభ జరిగింది. 5వ NTR జిల్లా కార్యదర్శి K శ్రీదేవి, శ్రామిక మహిళా కన్వీనర్ A కమల అధ్యక్షతన జరిగిన ఈ సభలో 5వ రాష్ట్ర కార్యదర్శి D రామాదేవి, CITU ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడారు. 115 సంవత్సరాల క్రితం పని గంటల కోసం, ఓటు హక్కు కోసం, నిర్బంధ పనికి వ్యతిరేకంగా జరిగిన పోరాట స్ఫూర్తితో ఏర్పడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడిందని, ఈ తదనంతరం మహిళలు ప్రపంచవ్యాప్తంగా అనేక హక్కులను సాధించుకున్నారన్నారు. మహిళలు అనేక రంగాల్లో పనిచేస్తున్నా ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం అనేక రంగాల్లో అమలు కావడం లేదని అన్నారు. మహిళలు చిన్నారులపై ఆకృత్యాలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. మహిళలపై ఆకృత్యాలకు పాల్గొనే వారికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు, స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి అదే చివరి రోజు అవుతుందని ఆ శాఖ మంత్రి హెచ్చరించినా స్త్రీలపై అఘాయిత్యాలు ఆగడం లేదని అన్నారు. శ్రీనివాస్ నగర్ డొంక రోడ్లో గల 3 రైల్వే వంతెన పనులు పూర్తి అయిన సందర్భంగా గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆ రహదారి ప్రారంభోత్సవాన్ని గావించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. ప్రస్తుతం 2 వరుసలుగా ఉన్న రైల్వే లైన్ను 4 లైన్లుగా మార్చబోతున్నారు. అందులో భాగంగానే ఈ 3 వంతెనలను అభివృద్ధి చేశాం. ఈ 3 వంతెనలు అభివృద్ధి చేయడం వల్ల రైల్వే ప్లాట్ఫామ్లు పెరిగి సరైన సమయానికి రైలు రాకపోకలు జరిగి ప్రయాణికులకు ఉపయోగపడే పరిస్థితి ఏర్పడుతుంది. శంకర్ విలాస్ వంతెన వచ్చే నెల ఏప్రిల్లో ప్రారంభించినప్పుడు ట్రాఫిక్
ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఈ 3 వంతెనల రోడ్డు కూడా గుంటూరు ప్రజలకు ఉపయోగపడుతుంది. పనులు చేపట్టిన సమయంలో అనుకోకుండా డ్రైన్లు పగిలి పనులు కొంత ఆలస్యమయ్యాయి. ఈ ప్రాంతంలో ఎప్పుడు వర్షాలు పడ్డా కొంత సమస్యలు తలెత్తుతాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పనుల ద్వారా రాబోయే వర్షాల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఒకసారి పరిశీలించి చెప్పమని అధికారులకు ఆదేశించామని తెలిపారు. ముఖ్యంగా ఈ 3 వంతెనల ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు గుంటూరులో 2 లేన్లే ఉండే రైల్వే లేన్లు, వీటిని 4 లేన్లు చేయబోతా ఉన్నారు. ఒకప్పుడు పెద్ద ట్రైన్లు అంటే 25 బోగీల కంటే ఎక్కువ ఉండేవి, ఒక 2 స్టేషన్ల మీదే ఒకే టైంలో ఆగాయి. దాంతో ట్రైన్లు టైమింగు డిలే అవటము, నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 3 వంతెనలు బ్రిడ్జ్ చేయటం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరుగుతుంది. పెరగడంతో 4 లేన్లు వస్తాయి. సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్గా వచ్చే విధంగా ఉపయోగపడుతుంది. అందుకని అది ఒకటి ఉపయోగం. రెండోది, రేపు శంకర విలాస్ బ్రిడ్జి ఏప్రిల్లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి మనకు కావాలి. అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత ఫాస్ట్గా చేయాలని నిర్ణయించాం. అయితే అనుకున్న దానికంటే 1 నెల లేట్ అయింది. ఎందుకంటే ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైను తెలియకపోవడం వల్ల అది బ్రేక్ అయ్యి కొద్దిగా లేట్ అయింది. బట్ ఏదేమైనప్పటికీ చాలా నీట్గా చేశారు, సుందరంగా చేశారు, చక్కటి. ఇంకొక ఈ ప్రాంతంలో పాత బ్రిడ్జ్ వల్ల ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు వర్షం పడ్డా కూడా వాటర్ విపరీతంగా ఆగిపోవటం. ఇప్పుడు దానికి ప్రాపర్ డ్రైనేజెస్ తోటి నీట్గా చేశారని అధికారులు మాకు ఈరోజు చెప్తా ఉన్నారు. అయితే రేపు ఒక వర్షం పడి పెద్దగా వచ్చినప్పుడు మాత్రమే అది ఎంతవరకు 100% పర్ఫెక్ట్ అయ్యేదని తెలుస్తుంది. పొరపాటున ఏదన్నా 1 6 అయినా కూడా వారే వచ్చి మళ్ళీ చేసేటువంటి పరిస్థితి. దీనికి 5.5 కోట్ల రూపాయలతో చేయటం జరిగింది. దీన్ని ముందుండి చేసినటువంటి రైల్వే అధికారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు నజీర్ గారికి, మన మాధవి గారికి, కార్పొరేటర్లకి అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో దీనికోసం ఓపికగా వెయిట్ చేసినటువంటి ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే రోడ్డు 60 ఫీట్ ఉన్నటువంటి రోడ్డు మాస్టర్ ప్లాన్లో, ఇక్కడికి వచ్చే వచ్చేటప్పటికి 50 ఫీట్కి వచ్చింది. మధ్యలో చర్చిలు ఇవి ఉండటం వల్ల ఇంకా తగ్గిపోయింది. ఇవి మనం గుంటూరు పట్టణంలో ఈ ప్రాంతం అనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాలు కానీ, మాస్కులు కానీ, చర్చిలు కానీ, ఇవి కాకుండా విగ్రహాలు, వీటన్నిటితోటి రోడ్లన్నీ కూడా బాగా కంజెస్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇవి ఒకప్పుడు మనం సైకిళ్ళు, బైకులు ఉండేది, ఈ రోజున ఇంటికి ఒక కారు. అదేవిధంగా రేపు క్యాపిటల్ ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. ప్రజలందరినీ నేను అన్ని మతాల వారిని కోరుకునేది ఏంటంటే, మనందరం ఒకసారి ఒక తాటిపైకి వచ్చి ట్రాఫిక్ బాధలు ఇదే విధంగా ఇంకొక 50-100 సంవత్సరాలు ఇబ్బందులు పడదామా, లేకపోతే అందరం సమిష్టిగా కూర్చొని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని వీటిని ఏదన్నా అడ్జస్ట్ చేద్దామా అనేది కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక చర్చ తీసుకొస్తాం. అదేవిధంగా మేమందరం కూర్చొని డిస్కస్ చేస్తాం మత పెద్దలతోటి కానీ అందరితోటి. దయచేసి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జిల్లాను అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించే టీం ఎన్టీఆర్లో నారీశక్తి కీలకమని, పేదరిక నిర్మూలనలోనూ మహిళల పాత్ర చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు సుమారు 2000 మందితో పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 3K రన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీలు గౌతమిశాలి, కేజీవి సరిత, తిరుమలేశ్వర్ రెడ్డి, ఏబీటీఎస్ ఉదయరాణి, కృష్ణమూర్తి నాయుడు, వివిధ శాఖల అధికారులు, కళాశాల విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. గత 6-7 months క్రితము ఒక వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఎక్కడ మహిళ ఇబ్బందులు పడుతూ ఉంది, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా, వల్నరబుల్ ప్లేసెస్ అన్నీ కూడా మ్యాప్ చేసి, అంటే మహిళ ఎక్కడ యూటీజింగ్ గురవుతూ ఉంది, మహిళ ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంది, ఏ ప్లేసెస్లో ఓపెన్ డ్రింకింగ్ నడుస్తూ ఉంది, ఏ ప్లేసెస్లో గంజా నేరస్తులు జరుగుతున్నారు, ఏ ప్లేసెస్లో బ్లేడ్ బ్యాచ్ గారు జరుగుతున్నారు, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఒకసారి
మ్యాప్ చేసి జియో మ్యాప్ చేసి వాటి మీద పెట్రోలింగ్ చేయాలనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్, అంటే దాదాపు 28 డ్రోన్స్ ఈరోజు పోలీస్ శాఖ సమకూర్చుకొని ఈరోజు క్లౌడ్ పెట్రోలింగ్ అనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాము. ఈ వల్నరబుల్ ప్లేసెస్ అన్నీ కూడా ఆ డ్రోన్లో వే పాయింట్స్గా పొందుపరిచి ఆటోమేటిక్గా మార్నింగ్ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు, అదేవిధంగా కాలేజ్ వదిలినప్పుడు, అదేవిధంగా ఈవినింగ్స్ కొన్ని ప్లేసెస్లో డ్రోన్ పెట్రోలింగ్, క్లౌడ్ పెట్రోలింగ్ అనేది కాన్సెప్ట్తో ఎవ్రీ డే ఒక పహారా నడుస్తూ ఉంది. అది చాలా వినూత్నంగా ముందుకు పోతున్నాము. చాలా వరకు ఈ క్రిమినల్స్ గుండెల్లో నిద్రపోయడంలో ఈ డ్రోన్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్పడంలో నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యన ఒక సురక్ష అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని విజయవాడ నగరంలో దాదాపు 1500 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. 1500, ఇట్స్ నాట్ ఎ జోక్. ప్రతి గల్లీకి ఒక కెమెరా పెడుతూ ఈరోజు మహిళలకి సంపూర్ణ రక్షణ అంటే రక్షణ అంతే, అలాగా చేయాలనే ఉద్దేశంతో ఒక వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టి దాదాపు 10,000 కెమెరాలు, సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. 1 మంత్లో దాదాపు 1500 కెమెరాలు పెట్టాము. ఆ జిల్లాలో మహిళా సాధికారత కోసం ప్రతి ఆఫీసెస్లో, అలాగే ప్రతి స్థాయిలో, అంటే గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, ఇంకా మన మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా అన్ని చోట్ల మహిళా పురోగతి కోసం, మహిళా అభివృద్ధి కోసం పెద్దపీటన వేస్తున్నాం అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన డ్వాక్రా మూమెంట్స్ అయితేనేంటి, మెప్మా మూమెంట్ అయితేనేంటి, మహిళలు మనం ఏదైనా సాధించగలము, ఆర్థికంగా ఎదిగి మనము దేశానికే కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలవగలము అనేది మన రాష్ట్రంలో చూపించడం, అది ఎన్టీఆర్ జిల్లాకు కూడా చెందుతుంది ఆ ఘనత. సో దీంట్లో భాగంగా మనం ఇప్పుడు ఎలీప్ అనే ఒక ఏజెన్సీ ఉంది, మన గ్రూప్ ఆఫ్ విమెన్ ఎంటర్ప్రెనర్స్. సో వాళ్ళు ఎలీప్ లేడీస్ ఎంటర్ప్రెనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళు ఇప్పుడు మనకు సూరంపల్లి దగ్గరనైతేనేంటి, హైదరాబాద్లో అయితేనేంటి, ఇప్పుడు విశాఖపట్నంలో కూడా వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ ఫ్లాట్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ మహిళలే ఇండస్ట్రీస్ పెట్టి ఈరోజు ఒక ప్రపంచ స్థాయికి ఎదిగి సో మహిళా ఎంటర్ప్రెనర్స్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ జీరో నుంచి ఈరోజు వాళ్ళందరూ హీరోగా ఎదిగారు, మనందరికీ ఆదర్శంగా నిలిచారు. నిన్నే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆ కార్యక్రమాన్ని అక్కడ అటెండ్ అయ్యారు నా హోటల్లో. సో అక్కడ సార్ ఒకటే చెప్తున్నారు, సో ఇది మనము ఏదో జస్ట్ చేస్తున్నవారు ఒకరిద్దరు చేస్తున్నారు, సో వాళ్ళని చూసి అది కూడా చేస్తున్నారు చూడండి అని చెప్పడం కాదు. ప్రతి ఒక్కరూ ఇలాగ ఎదగాలి. అందుకే సీఎం గారు ఇచ్చిన నినాదం ఏంటి, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, సో ఎంటర్ప్రినర్స్ ఉండాలి, ఆ ఎంటర్ప్రినర్ మహిళా యువకులు ఉండాలి అనేది మనం ఈరోజు నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుతున్న పెద్దలందరూ చెప్పారు, ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక టీచర్గా, ఒక వైఫ్గా, ఒక గైడ్గా, ఒక అధికారిగా. ఓకే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది అధికారులు, అదే మన డిపార్ట్మెంట్లో అన్ని దాంట్లో కూడా. సో ఏ స్థాయిలో అయినా జెంట్స్కి ఏమాత్రం తక్కువ లేదు, వాళ్ళకన్నా యాక్చువల్లీ ఎక్కువగానే కష్టపడి ఎక్కువ డెడికేషన్తో చేయగలం అనేది ప్రతి ఫీల్డ్లో కూడా, ఆర్మీలో అయితేనేంటి, నేవీలో అయితేనేంటి, ప్రతి దగ్గర కూడా మహిళలు ఈక్వల్గా ఏంటి ఇంతకన్నా ఎక్కువనే కష్టపడుతున్నారు, వాళ్ళు నిరూపించుకుంటున్నారు. కాబట్టి ఎంటర్ప్రినర్స్గా వస్తే డబ్బులు సేవ్ చేసే దాంట్లో ఎవరు బెస్ట్ అని సీఎం గారు చెప్తుంటారు. డబ్బులు సేవ్ చేసే దాంట్లో లేదా డబ్బులు అర్న్ చేసే దాంట్లో చూసుకుంటే మహిళలదే మొదటి చేయి, పైన చేయి ఉంటుంది. ఒకవైపున ఫ్రీ జోన్ అంటూనే మరోవైపున ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన జీవో 8ని అభయాన్స్లో పెడుతూ జీవో 13 ఇవ్వడాన్ని ఐఎఫ్టీయూ స్వాగతిస్తోందని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి అన్నారు. విజయవాడను ఆటోలకు ఫ్రీ జోన్ చేస్తూ జీవో విడుదల చేయాలని ఆయన కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో 13 ఇచ్చేందుకు కృషి చేసిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ముఖ్యంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యను వెలుగులోకి తెచ్చిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు
రావుకి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఆటోలు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే నగరంపై ఆధారపడ్డ బయట మండలాల పాత ఆటోలకు అవకాశం లేకుండా చేస్తూ జీవో ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కొత్త జీవోను విడుదల చేయించేందుకు విజయవాడను పూర్తిగా ఫ్రీ జోన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలారి IFT రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆటో రంగ సమస్యల మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ ప్రెస్ మీట్లో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం అధ్యక్షులు డి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, ఇంకా నగర నాయకులు ఉన్నారు. అదేవిధంగా ఆటో కన్సల్టింగ్ ప్రతినిధులు పి రాజా గారు, పి రాంబాబు గారు, ఎస్ వెంకటేశ్వరరావు గారు, సాంబశివరావు గారు పాల్గొంటూ ఉన్నాం. ఏదైతే జీవో 8 ఫిబ్రవరి 11 విడుదల చేశారో ఆ జీవో అనేది విజయవాడని ఆటోలకు ఫ్రీ జోన్ చేస్తూ ఇస్తామని చెప్పారు. కానీ ఫ్రీ జోన్ కాకుండా ఆంక్షలు విధిస్తూ ఆటో కార్మికులకు కానీ ఇతర వర్గాలకు కానీ ఎవరికి ప్రయోజనం లేకుండా కేవలం ఆటో షోరూమ్ వాళ్ళకి, ఆటో అమ్మే వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇందులో ఉపయోగం లేదనే రకంగా మేము ఆందోళన వ్యక్తం చేసాం. మా ఆందోళనని అన్ని వర్గాలను కలిసి బోండమ్మ గారికి, గద్దె రామ్మోహన్ రావు గారికి, కార్మిక శాఖ మంత్రులు రామచంద్రరెడ్డి గారికి అందరికీ మేము వినతిపత్రం ఇచ్చాం. సరే, ఏదైనా కానీ మా యొక్క ఆందోళన గమనించిన బోండమ్మ గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఆ మేరకు ఏదైతే 8వ జీవో నెంబర్ 8 వచ్చిందో ఆ 8ని అవ్యవస్థలో పెడుతూ తాత్కాలిక ఆఫ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే జీవో 13 విడుదల చేసింది. ఇలా జీవో విడుదల చేసినందుకు, ఆ జీవోని తాత్కాలిక పక్కన పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇందుకు కృషి చేసిన బోండమ్మ గారికి, గద్దె రామ్మోహన్ గారికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రామచంద్రరెడ్డి గారి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నిజానికి ఈ జీవో అనేది ఎంత లోపభూయిష్టంగా ఉందో నిన్న వాళ్ళ ప్రజాప్రతినిధులు కలిసిన సందర్భం తెలిసింది. రవాణా శాఖ మంత్రి గారు ఆశ్చర్యపోతూ ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు బోండమ్మ గారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్ళినా ఇలా ఇవ్వటం ఏంటి, ఇది మా దృష్టిలో లేని రకం అంటూ ఉన్నారు. అంటే ప్రభుత్వం దృష్టిలో లేకుండా, ప్రజాప్రతినిధుల దృష్టిలో లేకుండా జీవో ఎలా వచ్చింది అంటే, ఈ జీవో అనేది ప్రజాప్రతినిధుల సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఒక రకంగా పక్కదో పట్టించి ఇచ్చిన పరిస్థితిలో కనబడుతూ ఉంది. అందుకే ఈ జీవో వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజానికి ఈ జీవోలో ఏం రాశారు వాళ్ళు, మొన్న జీవోలో ఏదైతే B6 బళ్ళు కావచ్చు, ఆటోలు కావచ్చు, లేదా కరెంటు బ్యాటరీ ఆటోలు కావచ్చు, అన్నీ పర్యావరణకు అనుకూలంగా ఉన్నాయి, వాటిని మేము విడుదల చేస్తామంటా ఉన్నారు. ఇవాళ కాదు, ప్రభుత్వానికి అనుమతి లేకుండానే జీవోకి విరుద్ధంగా గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బ్యాటరీ బళ్ళు ఇస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం అనుమతి లేదు, జీవో లేదు. నా పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం IFT నగర అధ్యక్షుడిని. ప్రధానంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మికుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడు అధికారంలోకి వచ్చినా కానీ అదే పద్ధతి కొనసాగుతూ ఉంది. 2002లో ఉన్నటువంటి ఆటో కార్మికులను కుదేస్తూ 2600కి జీవో ఇచ్చారు. 2015లో వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం, వాళ్ళ ప్రభుత్వం ఉనికిడి కోసం మరియు 4500 ఆటోల్ని కలుపుతూ జీవో ఇచ్చారు. 2018లో మహిళల్ని అభివృద్ధి చేసే పద్ధతిలో ఒక 100 ఆటోలు ఇచ్చారు. దాదాపు టీడీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 3 జీవోలు ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఫిబ్రవరి 13వ తారీఖున జీవో నెంబర్ 8 ఇచ్చి, నిన్నటి వరకు ఇచ్చినటువంటి జీవోలన్నీ రద్దు చేస్తాం, కొత్తగా జీవో నెంబర్ 8 ఇస్తాం. అందులో సారాంశం ఏంటంటే, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి జీవో నెంబర్ 8 తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు. సంతోషం. ఏ కార్మికులకు ఉపాధి కల్పించారు మీరు? ఎవరైతే డీలర్స్ ఉన్నారో, షోరూమ్ వాళ్ళు ఉన్నారో, సేల్స్ చేసుకుంటున్నారో ఆటోల్ని, వాళ్ళని మీరు ఆర్థికంగా సమకూర్చడం కోసం, వాళ్ళు బలోపేతం చేసుకోవడం కోసం మాత్రం జీవో నెంబర్ 8 ఇచ్చారనేది అందులో లోపాలు మొత్తం మేము చెప్పాం. 13వ తారీఖున ఏదైతే జీవో వచ్చిందో 14వ తారీఖున కేసులు రాస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కలిసి తక్షణం కేసులు ఆఫ్ చేయమని చెప్పాం. అందులో ఉన్నటువంటి లోతుపాట్లు చెప్పాం. ఇది కార్మిక దృక్పథంతో కాదు, కార్మికులకి శ్రేయస్సు కాదు, కార్మికుల ఉపయోగం లేదు, కేవలం షోరూమ్ వాళ్ళకి అమ్ముడిపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, దొడ్డిదారిని జీవో తీసుకొచ్చారు. దీన్ని రద్దు చేయని పక్షంలో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం IFT భారీ ఉద్యమం చేపడుతుందని చెప్పేసి మొత్తం అధికారులకి, ప్రజాపల్లికి రిప్రజెంట్ ఇచ్చాం. దాని ఫలితమే అందులో ఉన్నటువంటి బూస్ట్ వాళ్ళకి అర్థమయ్యి ఇది చాలా లోపం జరిగింది, మా పొరపాటు అని చెప్పేసి అని ఆలోచన చేసి ఏదైతే బోండమ్మ గారికి మీరు రిప్రజెంట్ ఇచ్చి మా బాధను చెప్పుకున్నామో, ఆయన అసెంబ్లీలో వ్యక్తం చేశారో, మినిస్టర్ గారు ఇమ్మీడియట్గా పిలిపించి ఇమ్మీడియట్గా నిన్న ఉత్తర్వులు జారీ చేసి ఇచ్చినటువంటి జీవో నిలుపుదల చేస్తున్నాం, పాత పద్ధతులు కొనసాగిస్తామని చెప్తున్నారు.
మీరు ఇచ్చినటువంటి జీవో ఫ్రీ జోన్ అనేటువంటిది మొత్తం కార్మిక దృక్పథంతో ఉండాలి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వెండి ఆభరణాలు మరియు వస్తువుల ప్రదర్శన విజయవాడ షోరూంలో వినియోగదారుల సమక్షంలో ఈ ప్రదర్శన ముఖ్య అతిథులు గారిచే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజ్మెంట్ మరియు శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రదర్శన భాగంగా వెండి సామగ్రి మరియు పట్టీలపై 25% వరకు తగ్గింపు, వెండి ఆభరణాల ఎంఆర్పీ విలువపై 10% వరకు తగ్గింపు పొందగలరు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో 8 మార్చి నుండి 17 మార్చి 2025 వరకు జరుగుతుందని షోరూం నిర్వాహకులు తెలిపారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిబంధనతో భాగంగా తమ వినియోగదారులకు 11 న్యాయమైన వాగ్దానాలు అందిస్తుంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, వజ్రాల మార్పిడిపై 100% విలువ, 100% BIS హాల్ మార్కుతో ధృవీకరించబడిన సభ్యమైన HUID బంగారం సేకరణ వంటి వాగ్దానాలు అందిస్తుంది. 13 దేశాల్లో బలమైన రిటైల్ నెట్వర్క్ కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్లలో 6వ స్థానంలో నిలిచింది మరియు డెలాయిట్ యొక్క గ్లోబల్ పవర్ ఆఫ్ లగ్జరీ గూడ్స్ 2023 ర్యాంకింగ్లో 19వ స్థానం కైవసం చేసుకుందని నిర్వాహకులు తెలిపారు. ఓకేనా? హలో అండి, దిస్ ఇస్ తేజ ఫ్రమ్ విజయవాడ. యాక్చువల్గా మన మల్బార్ వాళ్ళు ఎప్పుడు గోల్డ్ అండ్ డైమండ్స్లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్తో వస్తూ ఉంటారు. ఇప్పుడు సిల్వర్ కలెక్షన్లోకి వచ్చారు. సో సిల్వర్ జ్యువెలరీస్లో చాలా రకరకాల ఐటమ్స్ తీసుకుని వచ్చారు. అండ్ మన 8th to 17th ఫెస్ట్ కూడా జరుగుతుంది. అండ్ సిల్వర్లో బెస్ట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. సో మల్బార్కి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి. చాలా డిఫరెంట్ జ్యువెలరీ మోడల్స్ ఉన్నాయి సిల్వర్లో. ఆల్రెడీ మనకు తెలిసిందే గోల్డ్ ప్రైస్ అక్కడ ఉంది కాబట్టి సిల్వర్ జ్యువెలరీలో మనం వైడ్ రేంజ్ కలెక్షన్స్ చూసి పర్చేస్ చేయండి. ప్లీజ్ విజిట్ టు మల్బార్. థ్యాంక్ యూ. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో వెండి ఆభరణాల ప్రదర్శన నిర్వహించబడుతుంది. దాంట్లో ఏంటంటే మనకు ముఖ్యంగా వెండి సామాగ్రి మరియు పట్టీలపై 25% వరకు తగ్గింపు ఉంటుంది. నెక్స్ట్ వెండి ఆభరణాలపై ఎంఆర్పీ వాల్యూపై మనకు 10% వరకు తగ్గింపు ఉంటుంది అన్నమాట. ఈ ఆఫర్ మనకు 8 నుంచి 17 వరకు మనకు అవైలబిలిటీ వస్తుంది విజయవాడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో. మనకేంటంటే ఈ షోరూమ్ వాళ్ళు ప్రతి ఇయర్ ఏదో ఒకటి కండక్ట్ చేస్తూనే ఉంటారన్నమాట. ఇలాగా ప్రోగ్రామ్ సిల్వర్ షో కానీ, డైమండ్ షో కానీ, ఆర్టిస్ట్ షో కానీ ఏదో ఒకటి పెడుతుంటారు. దానివల్ల మనకి ప్రత్యేక ఆఫర్లు కూడా వస్తుంటాయి. ఓకే అండి. ఉమెన్స్ డే కానీ మనకు ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు ఈ ఆఫర్స్ అనేది. సిల్వర్ షో కానీ, డైమండ్ షో కానీ, బ్రషెస్, జమ్ స్టోన్స్, దీని మీద ప్రతి ఇయర్ ఏదో ఒక ఆఫర్ పెడుతూనే ఉంటారు. ఇప్పుడు అలాగే మనకు సిల్వర్ షో మీద ఆఫర్ ఇచ్చారన్నమాట. 25% ఉంది మనకు ఆర్నమెంట్స్ మీద, పట్టీల మీద. ఆర్నమెంట్స్ మీద 10% వరకు డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది. ఈ ఆఫర్ ఓన్లీ విజయవాడ స్టోర్లో మాత్రమే వస్తుంది. 8th నుంచి 17th వరకు మనకి ఈ ఆఫర్ అవైలబిలిటీ ఉంటుంది. మీ పేరు? నా పేరు పురుషోత్తం అండి, మేనేజర్. మనకు నాసిర్ సార్ అని డైరెక్టర్ ఉన్నారు, సిద్దిక్ సార్ మేనేజర్ ఉన్నారు. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్ సమీపంలోని శివకేశవ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాల్లో భాగంగా భక్త సంగీత కచేరీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కచేరీలో త్యాగరాజ స్వామి అన్నమయ్య కీర్తనలు గాయకులు శ్రావ్యంగా ఆలపించి భక్తుల మదిని దోచుకున్నారు. ఈ సందర్భంగా శివకేశవ ఆలయ కమిటీ ప్రతినిధులు బొమ్మరాజు వెంకట్రావు మాట్లాడారు. మహాశివరాత్రి పర్వదినం పూర్తయిన తర్వాత భక్తులలో మరింత భక్తిభావం నింపేందుకు భక్తి సంగీత కచేరీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శ్రీరామనామ తారకం ప్రవచన కార్యక్రమం కూడా నిర్వహించామని, ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనున్నారని తెలిపారు. గాయకులు త్యాగరాజస్వామి అన్నమయ్య కీర్తనలు శ్రావ్యంగా ఆలపించి భక్తుల మదిని దోచుకున్నారు.
నా పేరు బొమ్మరాజు వెంకట్రావు అండి. శివకై శివాలయంలో ఈరోజు భక్తి సంగీత కార్యక్రమం జరిపాము. శివరాత్రి అయిన తర్వాత అన్ని ప్రోగ్రాంలు అయిన తర్వాత ఇంకా ఆ భక్తిభావంతో ఈరోజు అన్నమయ్య కీర్తనలు, త్యాగరాయ కీర్తనలు, వేరే గొప్పవారి కీర్తనలన్నీ కూడా భక్తి సంగీత కార్యక్రమంలో ఈరోజు భక్తులకి అందరికీ జనరంజకంగా ఆనందించేసాము. ఈ సందర్భంగా ఈ పాలక మండలి కూడా ఎంతో సహకారం అందించి మాకు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దానికి వాద్య సహకారం కూడా మన బులుసు రవికుమార్ గారు, పాండ్యం గారు వచ్చి సహకారం అందించారు. భక్తులంతా కూడా చాలా ఆనందంగా భక్తి కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేశారు. సంతోషమైన విషయం ఇది. భక్తులకు నమస్కారం. నేను సోర్పనేని శ్రీనివాస్, ఇది ఆలయ సెక్రటరీని. ఈ మన శివకేశవాలయంలో ఈవేళ భక్తి శ్రీరామ సంకీర్తనలు జరిగినాయి. అదేవిధంగా కృష్ణుని సంకీర్తనలు కూడా జరిగినాయి. అదే రకంగా మన ఈ గుడిలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. అదే రకంగా ప్రతి నెల 3 కళ్యాణాలు, శివ కళ్యాణం, రాముల వారి కళ్యాణం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. అదే రకంగా ఈ కళ్యాణాలు ఇవన్నీ నిర్వహించుకోవడానికి మనం పైన ఫస్ట్ ఫ్లోర్లో మంచి హాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా భక్తులు విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంపాదనలో మగవారి కంటే మహిళలే మెరుగ్గా రాణిస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. శ్రీనివాస్ నగర్ డొంక రోడ్లో గల 3 రైల్వే వంతెనలు ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. అభివృద్ధి కోసం సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన పెమ్మసాని. పేదరిక నిర్మూలనలో మహిళల పాత్ర చాలా ముఖ్యం. మహిళా మన్నులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. విజయవాడను ఆటోలకు ఫ్రీ జోన్ చేస్తూ జీవో విడుదల చేయండి. ప్రభుత్వాన్ని కోరిన ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పులారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.